హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ వ్లాగ్స్. ఈ వీడియో ఆడికీర్తికి తీసింది. మార్నింగ్ ఇంట్లో వర్క్ ఫినిష్ చేసి రెడీ అవుతున్నాను టెంపుల్కి వెళ్ళడానికి. రస్ట్ ఆరెంజ్ కలర్ శారీని వేర్ చేస్తున్నాను. ఈ శారీ ఫ్యాబ్రిక్ లెనిన్ టిష్యూ. శారీ బార్డర్లో గోల్డ్ జెరీ ఎలిఫెంట్స్ వచ్చాయి. ట్రెడిషనల్ లుక్ కోసం అయితే స్టోన్స్ జ్యువెలరీ పెట్టుకున్నాను. ఈ శారీలో విత్ బ్లౌజ్ ఉంది. దాన్ని ఇలా బ్యాక్ సైడ్ అయితే హై నెక్ పెట్టాను. ఇంకా బ్యాక్లో ఏ డిజైన్ పెట్టలేదు. హ్యాండ్స్కి అయితే ఎల్బో స్లీవ్స్ లైట్గా పఫ్ ఇచ్చాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టి వీ నెక్ ఇచ్చాను. నాకు ఇలా సింపుల్గా ఈ శారీకి బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలనిపించింది. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నానండి. మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ మోడల్ నచ్చితే ట్రై చేయండి. ఈ శారీలో వచ్చి టాజల్స్ రెడ్ కలర్లో ఇచ్చారు. చాలా బాగుంది శారీ సాఫ్ట్గా. ఈ లాంగ్ చైన్లో ఉన్న డాలర్ లాంటివే ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో అవే పెట్టుకున్నాను. ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు. పిల్లలకైతే ఈరోజు హాలిడే అండి. అందరూ ఫ్యామిలీతో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్తున్నామండి. రాగానే టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా కోలాటం డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. కొద్దిసేపు అలాగే ఆగి చూస్తూనే ఉన్నాము. కోలాటం మాత్రమే కాదు, కేరళ డ్రమ్స్, భరతనాట్యము ఇంకా చాలా జరిగాయంట. కానీ నేనైతే కొన్ని చూశాను. నేనైతే 10 o'clock ఆ టైంకి వెళ్ళాను టెంపుల్కి. ఈవినింగ్ చాలా ప్రోగ్రామ్స్ జరిగాయని చెప్పారు. రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈ డాన్స్ చేసే అమ్మాయిలు, చిన్నపిల్లలు వీళ్ళంతా వచ్చి మన తెలుగు వాళ్ళు అంటండి. అందుకని అందరితో పలకరించి హాయ్ చెప్పాను మీ అందరికీ చూపించడానికి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదండి. ఊరు కానీ ఊరు వదిలి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత అయితే మేము ఫ్యామిలీతో టెంపుల్కి అయితే వస్తున్నామండి. ఈ ఛాన్స్ అయితే అప్పుడప్పుడు వస్తుంది, రేర్గా. పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో అయితే అస్సలు కుదరదండి. ఇంక వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు మాత్రమే ఇలా టెంపుల్కి ఎప్పుడైనా రేర్గానే వెళ్ళేదండి ఫ్యామిలీతో మాత్రం. సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనాన్ని అయితే చేసుకున్నామండి. చాలా అందంగా అలంకరించున్నారు దేవుణ్ణి చూడ్డానికి. ఇప్పుడు ఒక 2-3 years నుంచి అయితే చుట్టుపక్కల ఊర్లలో నుంచి కూడా వస్తున్నారండి దేవుణ్ణి దర్శించడానికి అయితే. అందువల్ల చాలా రష్గా అనిపిస్తుందండి. కోరుకున్న కోరికలన్నీ తీరిన వాళ్ళైతే అక్కడక్కడ ప్రసాదాలు ఇస్తున్నారండి. ఇలా మజ్జిగ అన్నీ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. ఇక రోడ్ మీదకి వస్తే అయితే 20 shops దాకా పెట్టున్నారండి, చిన్న చిన్న షాప్స్. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా పార్క్ ఏరియా కూడా అరేంజ్ చేస్తున్నారండి. ఇలా క్రాకరీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్ చూడ్డానికి చాలా బాగుందండి. మేము కూడా జ్యువెలరీ తీసుకున్నామండి. మా పాప ఇయర్ రింగ్స్ అడిగిందని. 1 day బిఫోర్గానే వచ్చి షాప్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ప్రతిసారి ఇలానే ఉంటున్నారు. ఆ టైంలో అక్కడైతే చాలా ఎక్కువగా క్రౌడ్ ఉండి వెహికల్స్ ఇవన్నీ చాలా రష్ అని అనిపిస్తుంది రోడ్లో. ఇలా సుబ్రహ్మణ్యం స్వామికి అయితే చాలా భక్తులైతే ఉన్నారండి. బాగా ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అవుతున్నారు. అందువల్ల ఎక్కువ రష్ అయితే అవుతుంది. ఇదే ఊర్లో ఉన్నాము అయినా ఎంత పెద్ద క్యూనా అని మాకే అనిపించేలా చూడ్డానికి అంత రష్ అయితే ఉంటుంది. అన్నదానం కూడా జరుగుతుందండి. మేము కూడా ఇక్కడే అన్నదానంలో కలుసుకున్నాము. అసలు ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈరోజైతే మార్నింగ్ రిలేటివ్స్ వాళ్ళది ఈరోజు పూజ ఉందని ఇన్ఫామ్ చేశారు రమ్మని చెప్పి. అందుకని వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అక్కడ చూసుకుని అక్కడికి వచ్చాము మేము. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాము.